తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలోని వెంకటేశ్వర స్వామి వారి ద్వితీయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు వెంకటేశ్వర స్వామి దీక్షాధారణ చేశారు. ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని మాడవీధుల్లో ఊరేగించారు. 14వ సంవత్సరంలో శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం చేపట్టడం జరిగిందండి. అప్పటి నుంచి ఈ రోజు వరకు అనగా 10 సంవత్సరాల పాటు అనేక ధార్మిక కార్యక్రమాలు ఈ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జరపడం జరుగుతుందండి. అలాగే ఈ రోజు రెండవ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు జరపడం కూడా జరుగుతుందండి. ఇది తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో కూడా తూర్పు తిరుమలగా ప్రసిద్ధి చెందిందండి. మరి ప్రతి శనివారం వాడపల్లి అప్పన్నబాబుని ఎలా దర్శించుకుంటారో అలాగే బలభద్రపురంలో వేయించేసినటువంటి శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిని కూడా 7 వారాల మొక్కు చెల్లించుకోవడానికి అనేక మంది భక్తులు ఇతర గ్రామాల నుండి కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారండి. అంతేకాకుండా ఈ శనివారం రోజున అనేక మంది భక్తులకు నిత్య అన్న సమాధారణ కార్యక్రమం కూడా ప్రతి శనివారం రోజున జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో సుమారు 1000 నుంచి 1500 మంది భక్తులు ఈ అన్న సమారాధన కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారండి. ఇక స్వామివారు వచ్చి ఇక్కడ 10 సంవత్సరాలు పూర్తయింది. ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు కూడా విశేష కార్యక్రమాలతో పాటు అనేకమైన ఉత్సవాలు కూడా చేయడం జరుగుతోంది. ప్రతిరోజు స్వామివారికి శనివారం సుప్రభాత సేవతో కార్యక్రమాలు మొదలవుతాయి. అలాగే సాయంత్రం వెంకన్నబాబు సేవతో కూడా స్వామివారి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ తిరుమలలో చేసినట్టే బ్రహ్మోత్సవాల కార్యక్రమం నిన్న 24వ తారీఖు నుంచి చేయడం ప్రారంభించారు. బ్రహ్మోత్సవం అనగా మొదట బ్రహ్మగారి చేసిన ఉత్సవం అది తిరుమలలో. దాన్ని పురస్కరించుకుని దాన్ని మన ఇక్కడ బలభద్రపురం గ్రామంలో కూడా చేయడం జరుగుతోంది. ఇక్కడ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు స్వామివారి అంకురార్పణ,